సాధారణంగా నగరాల్లో ఉండే ట్రాఫిక్ కష్టాల గురించి తెలిసిందే. ముఖ్యంగా ఆఫీస్కి వెళ్ళేప్పుడు, వచ్చేప్పుడు విపరీతమైన ట్రాఫిక్ ఉంటుంది. కొద్ది దూరానికి కూడా గంటల తరబడి రోడ్లపైనే ఉండాల్సిన పరిస్థితి. అయితే ఇకపై ఇలాంటి కష్టాలు ఉండకపోవచ్చు. ఎందుకంటే తెలంగాణ, బెంగళూరు, చెన్నై, ముంబై వంటి మహానగరాల్లో జనాలు ఎయిర్ ట్యాక్సీ ఎక్కే రోజులు వచ్చేస్తున్నాయి. రోడ్డు మీద ఆటో లేదా ట్యాక్సీ ఎక్కినట్లుగా ఎయిర్ ట్యాక్సీ ఎక్కి గాల్లో ప్రయాణించే సదుపాయం రాబోతోంది. తాజాగా బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న స్టార్టప్ సర్లా ఏవియేషన్ శనివారం జరిగిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పోలో తన ప్రోటోటైప్ ఎయిర్ ట్యాక్సీ శూన్యను ఆవిష్కరించింది. ఈ ఎయిర్ ట్యాక్సీ సేవలను 2028 నాటికి బెంగళూరు నగర పరిధిలో ప్రారంభిస్తామని కంపెనీ వెల్లడించింది. శూన్య ఎయిర్ ట్యాక్సీ గంటకు 250 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోంది. తొలుత 20 నుంచి 30 కిలోమీటర్ల స్వల్ప దూరంలో రాకపోకలు సాగించేందుకు వీలుగా దీన్ని రూపొందించారు. దీంతో గరిష్టంగా 6 ప్రయాణించవచ్చు. మహానగరాల పరిధిలో ప్రజల అత్యవసర వైద్య సేవల కోసం ఉచిత ఎయిర్ అంబులెన్స్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చే ఆలోచన చేస్తున్నామని సర్లా ఏవియేషన్ పేర్కొంది. ఈ ఎయిర్ ట్యాక్సీ గరిష్టంగా 680 కిలోల బరువును కూడా మోయగలదు. ఇది ప్రస్తుతం మార్కెట్లో ఉన్న అత్యధిక ఎలక్ట్రికల్ వర్టికల్ టేకాఫ్ ల్యాండింగ్ వాహనంగా పేర్కొంది. ఇది ఇప్పటికే ఉన్న ప్రీమియం ట్యాక్సీ సేవలతో పోల్చదగిన స్థాయిలో సర్వీస్ ధరలను నిర్ణయించాలనే లక్ష్యంగా పెట్టుకుంది. తొలుత బెంగళూరులో ప్రారంభించిన తర్వాత ముంబై, ఢిల్లీ, పూణే సహా మిగతా నగరాలకు ఎయిర్ ట్యాక్సీ సేవలను విస్తరింపచేయాలని కంపెనీ వెల్లడించింది. ప్రయాణికుల రవాణాతో పాటు పట్టణ ప్రాంతాల్లో అత్యవసర వైద్య అవసరాలను తీర్చడానికి ఉచిత ఎయిర్ అంబులెన్స్ సేవలను ప్రారంభించాలని యోచిస్తున్నట్లుగా సరళ ఏవియేషన్ ప్రకటించింది. మరి ఇలాంటి సేవలు మన హైదరాబాద్లో వస్తే చాలా మంది వీటిని వాడే అవకాశం ఉంది. అలాగే ముఖ్యంగా సాఫ్ట్వేర్ వాళ్ళు క్యాబ్ బుక్ చేసుకున్నట్టు ఏ ట్యాక్సీలు కూడా ఎంచక్కా బుక్ చేసుకోవచ్చు, త్వరగా ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.